దేవునికి స్తోత్రములు. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 8:7. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలా నమ్మదగిన దేవుడు మన యేసు ప్రభువారు. ఇంతగా మనల్ని ప్రేమించి హెచ్చించటానికి ఆయన చేసిన ప్రతి ఘనమైన కార్యాలను బట్టి దేవునికి కోట్లాది స్తోత్రాలు. చూసారు ఎంత గొప్ప వాగ్దానమో. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఇంతగా మనల్ని ప్రేమించే మన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులం. మన దేవుడు మన జీవితాల్లో చెప్పలేని మేలులు చేచు మరి హెచ్చించే దేవుడు, కృప చూపే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, నీవెవరివైనా సరే నీ స్థితి కొద్దిగా ఉందా? ఇబ్బందులు, సమస్యలు, వ్యాధి బాధల, మనశ్శాంతి లేదా? అయితే నీ ప్రభు నీ జీవితంలో ఎంత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నీ స్థితిని మహాభివృద్ధి చేయబోతున్నారు. ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నారు. ఎంతగానో నిన్ను ఘనపరచబోతున్నారు నీ ప్రభు. ఇంత గొప్ప దేవునికి నీవు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? నీ ప్రభు యొక్క కృప కొరకు నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి సహాయంగా ఉండి హెచ్చించే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చి నిన్ను ఉద్ధరించే దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవును మా తండ్రి, మా స్థితులు కొద్దిగా ఉన్నప్పుడు మహాభివృద్ధి చేసే దేవుడవు తండ్రి. నీ దయను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభువా, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. ఆత్మాభిషేకాలు అందరికీ దయచేయండి ప్రభువా. రోగులను స్వస్థపరచండి, అక్కర్లోని వారికి తీర్చండి అయ్యా. సమస్త ప్రజలకు నెమ్మది సంతోషమే. సర్వమానవాళికున్న వ్యాధి బాధలు నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు తోడుండి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.